హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ప్రేమ లేదంటే పెట్టారు, పగ లేదంటే తిట్టారు అన్నట్టు ఏందబ్బా ఎప్పుడు పగబట్టినట్టు ఇదే చేసి పెడుతున్నాం అంటున్నారు మా ఫ్రెండ్స్ కొందరు. మరి చూడండి, అల్లంత దూరం నుంచే చూస్తే ఎకరాల కొద్దిగా పండించే ఈ గ్రీన్ చిల్లీని కోసుకొని చేసుకొని తింటే ఆ రుచే వేరబ్బా. మరి ఫ్రెష్గా ఉండే ఈ గ్రీన్ చిల్లీ పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. చూసే ముందు మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మరి ఎలా తయారు చేస్తే బాగుంటుందో ఈ గ్రీన్ చిల్లీ. అప్పటికప్పుడు తోటలో కోసినవండి, మా ఫ్రెండ్ తెచ్చిచ్చేశారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా నా మనసు ఒప్పుతుందా, ఎప్పుడెప్పుడు చేసుకోవాలని తినాలనిపించేస్తుంది. మరి ఈ పచ్చడి మరి మా ఆయనకి ఎంతో ఇష్టం అండి. ఒకసారి కూడా మీకు వీడియోలో నేను చెప్పానండి, తనకి మిర్చి పచ్చడి అంటేనే ప్రాణం లేచి కూర్చుంటుంది. ఇలా నేనైతే ఒక 1/2 కిలో మిర్చీలు తీసుకున్నానండి. ఇలా గ్రీన్ మిర్చీలు నీట్గా కడిగి పెట్టి తీసుకొని తొడిమెల్లు ఒలిచేసుకొని ఇలా గ్రీన్ చిల్లీని చేసుకుంటే ఆ పచ్చడి రుచే వేరబ్బా. చికెన్ 65 కూడా పనికిరాదు దీని ముందు, అంత బాగుంటుందండి. మరి ఇలా చూడండి, నీట్గా కడిగి పెట్టి తొడిమెలు తీసిన గ్రీన్ చిల్లీని మనము ఈ విధంగా చుంచి పెట్టేసుకుందాం. ఆయిల్లో వేస్తే కూడా చేతుల పైన మొహం పైన చిల్లవండి. ఆయిల్ అనేది మనకి చూడండి, ఆయిల్లో చిల్లకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఓపిక ఉంటే కాస్త కట్ చేసుకోండి. నేను మాత్రం గ్రీన్ చిల్లీని చక్కగా ఈ విధంగా చుంచి పెట్టేసుకున్నానండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవడం కానీ చుంచి పెట్టడం కానీ ఇలా చేసేసుకోండి. మీరు ఇలా చుంచి పెట్టిన ఫ్రెష్గా ఉన్నాయండి. ఎప్పుడైతే ఫ్రెష్గా కనిపిస్తాయో ఒక్కసారి నాలా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని చిన్న లోటతో నేనైతే ఈ విధంగా పల్లి నూనె వేసుకున్నానండి. ఈ పల్లి నూనెతో చేస్తే ఇంకా టేస్ట్ మరింత పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక వెల్లుల్లి రిబ్బని తీసుకొని పొట్టు తీసి నీట్గా 10 నుండి 15 వరకు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అంత జీలకర్ర కూడా మనకి కాగిన నూనెలో వేసుకుంటే ఆ రుచి అనేది చాలా బాగా వచ్చేస్తుంది. 3 రెబ్బల కరివేపాకు నీట్గా కడిగి పెట్టి ఆరబెట్టేసుకొని వేసుకోవాలి. అలాగే ఈ 1/2 కిలో పచ్చిమిర్చిని ఈ విధంగా మనము చుంచి పెట్టాం కదా, ఇలా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. 1/2 కిలో అంటే చాలా మందికి తెలియదు కదా, 250 గ్రామ్స్ మిర్చిని ఈ విధంగా తీసుకొని చిన్న మంట పైన లో ఫ్లేమ్లో ఇలా పెట్టేసుకొని వేపేసుకోవాలి. ఇలా వేపడం మూలంగా గ్రీన్ చిల్లీ పచ్చడి అనేది సూపర్ టేస్ట్ వస్తుందబ్బా. మరి ఇలా చూడండి, ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను, అది దొడ్డుప్పండి. ఆ దొడ్డుప్పు తెల్లుప్పుని ఈ విధంగా వేసుకోవడం మూలంగా పచ్చిమిర్చిలో వేపడం మూలంగా పచ్చిమిర్చి అనేది త్వరగా ఫ్రై అవుతుంది. టేస్ట్ మాత్రం కుమ్మేయొచ్చండి, అంత బాగుంటుంది. మరి ఒక బుక్క కాదండోయ్, 100 బుక్కలు తిన్నా రిస్క్ రాదు, అంత బాగుంటుంది. 100 బుక్కలు ఒకసారి ఎలా తింటారు అక్క అనుకుంటారా, 3 పూటలు తింటే అదే అవుతుందండి. ఒక్కొక్క బుక్క పెట్టుకుంటే బుక్కకి ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనిపిస్తుంది. చిన్న మంట పైన ఈ విధంగా చక్కగా వేపేసుకోవాలి. ఇలా చూడండి, ఎన్ని మిర్చి కిలోల కొద్దిగా ఉన్నా ఈ విధంగా చేసుకోండి. నిలువ అయితే 2-3 నెలలు ఈజీగా ఉంటుందండి. ఇలా నేనైతే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేస్తున్నాను. చక్కగా నీట్గా నారలు తీసి ఈ విధంగా నీట్గా ఒకసారి కడిగి పెట్టి ఆరబెట్టేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. చింతపండు కూడా ఇలా చూడండి, చక్కగా ఈ విధంగా మనకి చింతపండు వేసిన తర్వాత కూడా చిన్న మంట పైన ఈ విధంగా ఒకసారి వేపేసుకోవాలండి. ఓన్లీ పచ్చిమిర్చితోనే చేశారనుకో ఆ రుచి ఇంకా చెప్పనక్కర్లేదండోయ్. మనకి సండే రోజు కూడా చికెన్ అంచుకింత ఉంటే బాగుండు అనిపిస్తుంది, మరుసటి రోజు ఇంత తింటే బాగుండు అనిపిస్తుంది. అలాగే మనకి 2 ఉల్లిపాయలండి, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే వద్దనుకోండి. నేనైతే 2 ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి వెయ్యి అని మా ఆయన గారు చెప్తారండి. తన కోసం ఉల్లిపాయలు నేనైతే వేస్తున్నానండి. ఇలా మనకి ఉల్లిపాయలు వేస్తే ఎక్కువ నిలువ ఉండదండి, మీకు ఎక్కువ నిలువ ఉండాలంటే ఉల్లిపాయలు వేయమాకండి. ఇలా ఉల్లిపాయలు కూడా చూడండి చక్కగా ఈ విధంగా కొంచెం ఫ్రై అయిపోయిన పచ్చిమిర్చి ముక్కల్లో వేసేసుకొని ఇవి కాస్త సిమ్ములో పెట్టి ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేపేసుకోవాలండి. ఇంకేం అవసరం లేదండి, ఇది ఒకటి ఉంటే చాలండి, కోసే పనే లేదు, మనకి శ్రమ కూడా ఉండదండి. కట్ చేసే పని ఎక్కడైనా కనిపించదండి, లేదు కదా. చూడండి, పచ్చిమిర్చి ఇలా చుంచేసుకున్నాం అనుకో సరిపోతుంది. ఇలా మనం ఒకసారి స్టవ్ కట్టేసుకోవాలి, అది కాస్త చల్లారి పెట్టేసుకోవాలి. టైం ఉంటే ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకోండి, లేదంటే స్టవ్ పక్కకే కాసేపు పెట్టేయండి మిగతా వంటలు చేసేలోపు. చూడండి, ఈ విధంగా మంచిగా చల్లారిన తర్వాత ఖాళీ మిక్సీ జారు తీసుకొని ఫ్రై అయిపోయిన గ్రీన్ మిర్చిని ఈ విధంగా వేసేసుకోండి. ఈ గ్రీన్ మిర్చి పచ్చడి మీరు కనుక ఒక్కసారి చేసుకొని తిన్నారనుకో ఆ టేస్ట్ మళ్ళీ మరవరబ్బా, అంత బాగుంటుంది. మరి ఇలా చూడండి, మిక్సీ మూత పెట్టేసుకొని ఇలా కొంచెం మనకి ఉండి లేనట్టు పసుపు వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదండి. పోపు కూడా అవసరం లేదు. ఓ 2 తిప్పులు తిప్పితే చూడండి, అబ్బా పచ్చడి మాత్రం పచ్చిమిర్చి పచ్చడి ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఒక బుక్క కాదండోయ్, మళ్ళీ తినాలనిపించే ఈ రెసిపీ మాత్రం ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదు. ఈ పచ్చడి మరీ అత్తయ్య గారు చూపిస్తే మా ఆయనకి ఇదే ఇష్టం అంటే తన కోసమే నేను చేస్తున్నాను. ఇలా చూడండి, మనకి ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని పచ్చిమిర్చిలోనే మనం కరివేపాకు వేపాం కదండి, అది కాస్త పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా వేడి
వేడి వేడి అన్నంలో ఒక ముద్ద తింటే చాలండి. ఇంత నెయ్యి వేసుకొని సూపర్ టేస్ట్. మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.